this, I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేసు తెలుగు వ్లాగ్స్. గైస్ 2024లో టూ వీలర్ బై చేయాలని చెప్పి ఈ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా. సో ఫెస్టివల్స్లో టూ వీలర్స్ ఎవరైనా బై చేయాలనుకుంటే ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ అవుద్ది. సో నేను 2024లో టాప్ ట్రెండింగ్ బైక్స్ని అయితే ఒక 10 బైక్స్ని అయితే నేను చూస్ చేసి ఈ వీడియో చేస్తున్నా. సో ఇందులో ఓన్లీ బైక్సే కాదు, స్కూటీస్ అండ్ మైలేజ్ బైక్స్ కూడా ఇందులో పిక్ చేశాను అనమాట. ఈ 10 బైక్స్లోని ఒక 5 స్పోర్ట్స్ బైక్స్ అండ్ ఒక 3 మైలేజ్ బైక్స్ అండ్ ఒక 2 స్కూటీస్ని అయితే సెలెక్ట్ చేసి మీకు ఈ వీడియో చేస్తున్నా. సో ఎవరైనా 2024లోని వెహికల్ కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి మంచి వెహికల్ చూస్ చేసుకోవడానికి ఒక సజెషన్ అయితే ఈ వీడియో మనకి యూస్ అవుద్ది అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని కొత్త వ్యూవర్స్ అవ్వాలని ఈ వీడియో చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అదైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. సో గైస్, ఫస్ట్ మనం స్కూటీస్లో చూసుకున్నట్లయితే టాప్ 10లోని హోండా బ్రాండ్ నుండి హోండా యాక్టివా 6G అయితే మనకి టాప్ 10లోనే అయితే ఉంది. ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇది సిటీస్ టు సిటీస్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మారుతుంది. ప్రస్తుతం నేను మా సిటీ వైజ్గా నేను ప్రైస్ అయితే చెప్తున్నాను. సో మీ లోకల్ సిటీస్లోని ఏ ప్రైస్ ఉందన్నది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇది మనకి మైలేజ్ వచ్చేసి పర్ లీటర్కి 55 kilometers అయితే మైలేజ్ వస్తుందని చెప్పి హోండా బ్రాండ్ వాళ్ళు అయితే మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో స్కూటీస్లోనైతే ఇది టాప్ 10లోనైతే మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. లో 9th వెహికల్ చూసుకున్నట్లయితే మనకి సుజుకి బ్రాండ్ నుండి సుజుకి యాక్సెస్ 125 అనే స్కూటీ అయితే మనకి 9th ప్లేస్లో ఉంది. సో ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,16,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇది మనకి మైలేజ్ వచ్చేసి 1 లీటర్కి మనకి 45 kilometer మైలేజ్ అయితే వస్తుందని చెప్పి సుజుకి బ్రాండ్ వాళ్ళు అయితే మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో స్కూటీస్లో అయితే సుజుకి యాక్సెస్ ఒక మంచి బైక్, ప్రజెంట్ ఇది ట్రెండింగ్లో ఉంది. 9th ప్లేస్లో తీసుకున్నాను అందుకే దీన్ని. 8th ప్లేస్ చూసుకున్నట్లయితే మనకి హీరో నుండి హీరో ప్లెజర్ ప్లస్ అనే స్కూటీ అయితే మనకి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 98,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకి ఉంది. అండ్ దీని మైలేజ్ మనకు వచ్చేసి 1 లీటర్కి 50 kilometer మైలేజ్ అయితే వస్తుందని చెప్పి హీరో కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇదైతే మంచి ట్రెండింగ్లో ఉంది స్కూటీస్లో. సో నెక్స్ట్ 7th వన్ చూసుకున్నట్లయితే మైలేజ్ బైక్స్ నుండి మనకి హీరో బ్రాండ్ నుండి హీరో స్ప్లెండర్ ప్లస్ అనే బైక్ అయితే మనకి మంచి మైలేజ్ బైక్ కింద అయితే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 98,000 అలాగా ఆ రేంజ్ ప్రైస్లోనైతే ఉంది. అండ్ ఇది మనకి మైలేజ్ వచ్చేసి హీరో వాళ్ళు 80 kilometer/లీటర్ అయితే మైలేజ్ వస్తుందని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మైలేజ్ బైక్స్ కోసం ఎవరైనా చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి ఫ్యామిలీ బైక్గా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి నుండే కాదు, ఆల్మోస్ట్ మన పెద్దలప్పటి నుండి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది మంచి మైలేజ్ బైక్ కింద. సో డెఫినెట్గా ఆలోచించకుండా తీసుకోవాల్సిన బైక్లో మైలేజ్ బైక్ ఏదైనా ఉందంటే అది హీరో స్ప్లెండర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అండ్ నెక్స్ట్ 6th వన్ వచ్చేసి హోండా బ్రాండ్ నుండి హోండా యూనికాన్ అనే బైక్ అయితే మనకి మంచి మైలేజ్ బైక్ కింద ట్రెండింగ్లోనైతే ఉంది. సో దీన్ని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 1,34,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ దీని మనకి మైలేజ్ వచ్చేసి 1 లీటర్కి 60 kilometer/లీటర్ అయితే మైలేజ్ వస్తుందని చెప్పి షోరూమ్ వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో యూనికాన్ కూడా చాలా మంచి బైక్ అని చెప్పుకోవచ్చు. పాస్ట్ 5 years నుండి అయితే మనకి ఇది మంచి మైలేజ్ బైక్ కింద ట్రెండింగ్లోనైతే ఉంది. సో ఇది కూడా మనం డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన బైక్ అనమాట మైలేజ్ బైక్స్లో. 5th బైక్ చూసుకున్నట్లయితే మనకి బజాజ్ బ్రాండ్ నుండి పల్సర్ N160 అనే బైక్ అయితే మనకి మంచి మైలేజ్ బైక్ కింద అయితే ట్రెండింగ్లో ఉంది. ఇది ఓన్లీ మైలేజ్ బైక్గా కాదు, స్టైలిష్ లుక్స్లోని అండ్ మైలేజ్ కూడా మనకి వస్తుందన్నమాట. సో ఇది కూడా మంచి ట్రెండింగ్ అండ్ స్టైలిష్ లుక్స్లో మనకి మైలేజ్ బైక్ కావాలనుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,61,000 అయితే అలా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ దీని మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి 51 kilometer/లీటర్ అయితే మైలేజ్ వస్తుందని చెప్పి బజాజ్ బ్రాండ్ వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది లుక్స్ పరంగా అండ్ మైలేజ్ పరంగా ది బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. సో అందుకే ఇది టాప్ 5లోనైతే చెప్పడం జరుగుతుంది. టాప్ 4లోనైతే మనకి కేటీఎం బ్రాండ్ నుండి డ్యూక్ 390 అనే బైక్ అయితే మనకి ట్రెండింగ్లోనైతే ఉంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 3,80,000 ఉంది. అండ్ దీని మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇది 29 kilometer/లీటర్ అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో స్పోర్ట్స్ బైక్స్లోని కేటీఎం బ్రాండ్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి 390 ఒక ఫేవరెట్ బైక్ అండ్ డ్రీమ్ బైక్గా చెప్పుకుంటారు. సో థర్డ్ బైక్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ బైక్స్లో మనకి బజాజ్ బ్రాండ్ నుండి పల్సర్ NS 200 అనే బైక్ అయితే మనకి మంచి ట్రెండింగ్ బైక్గా చెప్పుకోవచ్చు. ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,90,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ దీని మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి లీటర్కి 40 kilometer/లీటర్ మైలేజ్ అయితే వస్తుందని చెప్పి బజాజ్ బ్రాండ్ వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో స్పోర్ట్స్ బైక్స్లో ఇది కూడా మంచి ట్రెండింగ్ బైక్ అండ్ మంచి ఫాలోయింగ్ ఉన్న బైక్ అనమాట ఇది.
సో నెక్స్ట్ సెకండ్ బైక్ చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ నుండి కాంటినెంటల్ జీటీ 650 అనే బైక్ అయితే మనకి మంచి ట్రెండింగ్ బైక్గా చెప్పుకోవచ్చు. యూత్ అందరూ ఇప్పుడు దీనికి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 4,08,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ దీని మైలేజ్ చూసుకున్నట్లయితే లీటర్కి 25 km/లీటర్ మైలేజ్ అయితే వస్తుందని చెప్పి షోరూమ్ వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో గైస్ టాప్ 1 బైక్ చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ నుండి హంటర్ 350 అనే బైక్ అయితే మనకి టాప్ 1లో అయితే ట్రెండింగ్లో ఉంది. ఇది చాలా మంది యూత్ అయితే ఇప్పుడు దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 2,05,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ దీని మైలేజ్ చూసుకున్నట్లయితే లీటర్కి 36 km/లీటర్ వస్తుందని చెప్పి షోరూమ్ వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల దీనికి అంటే రీసెంట్గా యూత్ అంతా దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో దానివల్ల దీన్ని టాప్ 1లో అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను. అండ్ మీకు ఇందులోనే ఏవైనా ఈ కేటగిరీస్‌లో బ్రో ఇది అంత ట్రెండింగ్ కాదని అనిపించిన బైక్ ఏదైనా ఉంటే మీరు మీ ఒపీనియన్ కింద కమెంట్‌లోనే అయితే కమెంట్ చేయండి. అండ్ మీకు బోనస్‌గా ఇంకో బైక్ ఏదైనా చెప్పాలనుకుంటే యమహా బ్రాండ్ నుండి యమహా MT-15 ఉంది కదా! సో దాన్నైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. అది కూడా చాలా మంచి బైక్. కాకపోతే నేను ఇవి ఓన్లీ టాప్ 10 సెలెక్ట్ చేశాను కనుక ఓన్లీ ఈ బైక్స్‌నే చెప్పాను. అందుకే దాన్ని స్కిప్ చేశాననమాట. సో అది కూడా చాలా మంచి బైక్. అది కూడా ట్రెండింగ్‌లో ఉంది. కాకపోతే ఓన్లీ నేను 10 బైక్స్‌నే చూస్ చేసుకోవాలని చెప్పి ఈ 10 మాత్రం నేను సెలెక్ట్ చేసుకున్నా. సో అది కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన బైక్ అనమాట. సో వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కిందన కమెంట్‌లోనైతే కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ ఫెస్టివల్‌లోని ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.